తెలుగుదేశం పార్టీలో అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడంతా ఇదే హాట్ టాపిక్ గా మారింది. రోజుకొకరు చొప్పున నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. గత వారం మహాసేన రాజేష్ తో ఈ వాదన మొదలు కాగా ఇప్పుడు పార్టీ నేతలంతా అదే డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఇదే వాదనను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సీఎం చంద్రబాబు ముందు వినిపించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మైదుకూరులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ చేస్తున్న కృషిని గుర్తించాలని, ఆయన్ను డిప్యూటీ సీఎం చేయాలని కోరారు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి గాని, పారిశ్రామిక రంగానికి గాని, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో గాని ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ, ఇదే బాటలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లోకేష్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అన్న పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రతిపాదనను తాను సమర్థిస్తున్నానని తెలిపారు. ఆ పదవికి నారా లోకేష్ 100% అర్హులని అన్నారు. రాజకీయంగా అనేక డక్కా మొక్కీలు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారని కొనియాడారు. లోకేష్ పోరాట పటిమను చూసి టీడీపీ క్యాడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టిందన్నారు. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నట్లుగా ట్వీట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఈ వాదనను సమర్థించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇందులో తప్పేమీ లేదని, పార్టీలు మనుగడ సాధించాలన్నా, బలపడాలన్నా కార్యకర్తల మాట పార్టీ అధినేత వినాలన్నారు. కష్టకాలంలో పార్టీకి వెన్నెముకగా నడిచింది లోకేష్ అని గుర్తు చేశారు. సభ్యత్వాల నమోదు ద్వారా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ లాంటి ఎన్నో మంచి పనులకు లోకేష్ శ్రీకారం చుట్టారని, కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు లోకేష్ అని చెప్పుకొచ్చారు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నాను ప్రశ్న వేస్తున్నారు కదా, ఏ అడుగుతూ తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకో వరదలు, మరి సీఎం సీఎం అనలేదా? రమణపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడిగిన కార్యకర్తలు, అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. టీడీపీ నాయకుల డైలాగులపై జనసేన నాయకులు స్పందిస్తున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా, లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేసే బాధ్యతను శ్రీనివాసులరెడ్డి తీసుకోవాలని జనసేన నేతలు సూచిస్తున్నారు. అలాగే చంద్రబాబు కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందని జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయల్ అన్నారు. టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు వాసు అన్న గారు, అదే శ్రీనివాసరెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ఒక కోరిక కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. కడప జనసేన నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోకి వెళ్ళి పంపించి మంచి పదవిలో ఆయన కూడా చూడాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనేది కడప జనసేన నుంచి మా కోరిక కూడా. ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుంది, అమరావతి బాగా డెవలప్ అవుతుంది, అదేవిధంగా అన్ని జిల్లాలో డెవలప్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా
చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉంటే మాకు కూడా చాలా సంతోషమని కడప జిల్లా జనసేన నుంచి నేను కూడా తెలియజేస్తున్నాను. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడవక ముందే ఇలాంటి చర్చ జరగడంపై ఏపీ రాజకీయాల్లో విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న వాదన పార్టీ పరంగా సబబే అయినప్పటికీ ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా కూటమి ముఖ్య నేతలు తొలుత చర్చించుకుంటారు. ఆ తర్వాత బీజేపీ పెద్దల వరకు వెళ్తుంది. అక్కడ అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే పదవులు కేటాయిస్తారు. ఇదంతా తెలిసి కూడా ఇలా వాదన చేయడం సరికాదని అంటున్నారు. అయినా రేపటి రోజున చంద్రబాబు తర్వాత లోకేష్కి కీలకమైన పదవి దక్కే అవకాశం ఉంది. ఇందులో కంగారు పడ్డం ఎందుకు అని మరికొంతమంది టీడీపీ నేతలు అంటున్నారు. 4 దశాబ్దాలుగా పార్టీ నడిపిస్తున్న అధినేత చంద్రబాబుకు ఆ విషయం తెలీదా అని అంటున్నారు. ఎప్పుడు ఏం చెయ్యాలో పెద్దాయనకు అంతా తెలుసని సంయమనంతో ఉంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. లోకేష్ మనసులో ఏముందో తెలియదు కానీ డిప్యూటీ సీఎం పదవిపై రీసౌండ్ మాత్రం పెరిగిపోతుంది. చూడాలి మరి ఈ రచ్చ కూటమిలో ఎలాంటి చర్చకు దారితీస్తుందో. ముఖ్యంగా చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.